హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ప్రిడిక్టర్ అయితే చూపిస్తాను. సో ఈ వీడియోలో మీకు సంబంధించిన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది అనేది అయితే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే. సో దీనిపైన మీరు 2023 ఉంది అని అనుకోవద్దు. సో ఇది కొంచెం అప్డేట్ మిస్టేక్ అయితే ఉంది. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. సో టీఎస్కి 2024 అని అప్డేట్ అయింది. ఇందులో కొంచెం ప్రాబ్లం ఉండి అప్డేట్ అవ్వలేదు. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ని రోజులు వీడియోస్ అయితే లేట్ అయ్యాయి. ఇక నుంచి ఎవ్రీడే వీడియోస్ అయితే అప్డేట్స్ అయితే పక్కగా ఉంటాయి. కౌన్సిలింగ్ సంబంధించి ఎవ్రీథింగ్ డీటెయిల్స్, డిక్లరేషన్ ఫామ్ అన్నీ ఉంటాయి. ఇంటర్న్షిప్స్, స్కాలర్షిప్స్ అన్నీ ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ 5K సబ్స్క్రైబర్స్ అయితే కనుక నేనైతే డైరెక్ట్ ఇట్లా ఫేస్ వీడియోస్ అయితే చేస్తాను. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దానిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ర్యాంక్ అనేది ఎంటర్ చేయండి. ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత నేనైతే అప్రాక్సిమేట్లీ ఒక 1100 అయితే సెలెక్ట్ చేశాను. గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ అని పెట్టండి. మీ రీజియన్ ఏదైతే అది పెట్టండి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే పెట్టండి. కేటగిరీ అయితే మీది ఏ కేటగిరీ ఆ కేటగిరీ అయితే పెట్టండి. నేనైతే ఓపెన్ కేటగిరీ పెడుతున్నాను. ఇక్కడ అదర్ అని ఉంది కదా. సో నేనైతే ఏదో ఒకటి బీసీఏనో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ బ్రాంచ్, మీకు ఏ బ్రాంచ్ కావాలి అనేది అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఉంటే కంప్యూటర్ సైన్స్ అయితే పెడతాను. చూడండి, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడండి, ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేస్తాను నేను ఇప్పుడు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది సెలెక్ట్ చేశాను. ఏదో ఒకటి మీరు ఏది ప్రిఫరెన్స్ ఉంటే అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎన్ని కాలేజెస్ రావాలనేది అయితే సెలెక్ట్ చేసి సబ్మిట్ అనేది అయితే పైన క్లిక్ చేస్తే మీకు ఈ ర్యాంక్లో ఉన్న కాలేజెస్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, జేఎన్‌టీయూ కాకినాడ, ఏయూ, గాయత్రి, ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్, విఆర్ సిద్ధార్థ. సో ఇలా మీకు లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ ఉంటే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. రోడ్ టు 5K రీచ్, అంటే 5K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యే వరకు అయితే హెల్ప్ చేయండి.